లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ భాండకు మహానందాంగనాడింభకు చతుర్ముఖముఖాంభోజవనం సముధోర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈవేళ జయవారం. జయం కలిగించేటందుకు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అనే శ్లోకంలో చెప్పబడిన జయగ్రంథం శ్రీమద్భాగవత మహాపురాణమును ఉపక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంలో నా చిన్నతనంలో తెనాలి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిరంతరము ఆనందాశ్రువులతో భాగవత ప్రవచనం గావించిన మూలపూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని స్మరించుకోవాలి. వారి పురాణ శ్రవణ భాగ్య విశేషం చేత భాగవతమునందు అభిరుచి కలిగి శ్రీమద్భాగవత ప్రవచనము బృందావనంలో కూడా చేయగలిగే భాగ్యాన్ని నోచుకున్నాను. ఈ సందర్భంలో తప్పనిసరిగా తండ్రి హరిజేరుమని ఏడి తండ్రి తండ్రి అని చెప్పిన పోతన గారి మాటకు సార్థక నామధేయులైన మా నాన్నగారిని స్మరించుకోవాలి. పురాణం వినేటందుకు నన్ను పంపించి భక్తిభావములను అంకురింపజేసిన మహనీయులందరికీ వందనము. ఈ శుభ సమయంలో మధురా ప్రాంతంలో ఉత్తరప్రదేశం ఇత్యాదులలో వందల మంది ప్రవక్తలు ఉన్నారు, వేల మంది శ్రోతలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా నమ్మవాకములు. ఆంధ్రప్రదేశంలో కూడా వేల మీద లెక్కింపదగిన భాగవత ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను స్మరించుకుంటున్నాను. మహానుభావులైన పెద్దలు చేలో కుప్పనూర్పుడైన తర్వాత ధాన్యమును బస్తాలకు ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్ళి పురి కట్టుకొని సుఖంగా బ్రతికే మహానుభావులు లాంటి పండితోత్తములు భాగవతోత్తములు చాలామంది ఉన్నారు. ఆ కళ్ళములో పడిపోయిన వరికంకులను ధాన్యపు గింజలను ఏరుకునే వాళ్ళలో నేను మొదటివాడినో రెండోవాడినో అవుతాను. అలాగే పెద్దల దగ్గర విన్నా కొత్త విషయము డైరీలో రాసుకొని నేను చింతనం చేసుకుంటున్నాను. ఈ శుభ సందర్భంలో మరి ఒక్కసారి శ్రీమద్భాగవత మహాత్మ్యంలో మనకు స్మరణీయమైన అంశములను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ధుందుకారిలాగా విషయములకు వశమైపోకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండవలే. గోకర్ణునిలాగా శ్రోత్రాంజలిరుపస్పృశ్య ధునుతే కర్మవాసనాం అని శ్రీమద్భాగవతంలోనే చెప్పబడి ఉంది. గోకర్ణ అంటే కర్ణములతో గోవులను అనగా వాక్కులను పానం చేసేవాడు. గోవులు చరించేటువంటి చెవులు గలవాడు. పెద్దల యొక్క వాక్కులు, వేదశాస్త్రముల యొక్క వాక్కులు, శ్రీమద్భగవత విషయమైన వాక్కులను చెవులతో పానం చేయాలన్నారు. శ్రోత్రాంజలి రూపస్పృశ్య, చేతులతో మామూలు పానీయమును దోసులతో తాగుతారు, కానీ భాగవత కథా పీయూషమును శ్రోత్రాంజలి చెవులనే దోసులతో త్రాగవలసిందే అని చెప్పారు. ధునుతే కర్మవాసనం. దానివల్ల ఏమి సంభవిస్తుంది అంటే
కర్మవాసన అనేది తొలగి అతడు భక్తి జ్ఞాన విరాగ నిష్టను సంపాదించుకోగలుగుతాడు. పంచాంగం నిండా ప్రతిదినం ఉన్న శుభకర్మలను ఆచరించుకుంటూ పోతూ అగ్నిశోమీయం, ఆప్తోర్యామం, సౌత్రామణి, వాజపేయం, పౌండరీకం ఈ విధంగా యజ్ఞానుష్ఠానములను, వ్రతములను, దానములను, పుణ్యకర్మలను చేసుకుంటూ పోవటం, దీనికి అంతుబంతు లేని కర్మ మార్గంలో ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతున్నంతకాలము సంసార తాపత్రయ నిర్ముక్తుడు కాలేకపోతున్నాడు. జన్మ జర మరణ ప్రవాహం నుండి తిప్పుకోలేకపోతున్నాడు. అందుచేత అలాంటి బద్ధజీవులను చూసి దయతో శిశుక పరబ్రహ్మమూర్తి పరీక్షణ్ మహారాజు ద్వారా మనందరకు అందజేసినటువంటి భాగవతామృతమును మనము స్వీకరించబోతున్నాము. దీనిలో మనము పూర్వ విషయములను అభివృద్ధి చేసుకోవాలి, బ్రాట్ ఓవర్ చేసుకోవాలి. ఆత్మదేవుడనే బ్రాహ్మణునకు గోకర్ణుడు అనేవాడు మహనీయుడు మహానుభావుడు వెళ్ళి ఉపదేశం చేస్తాడు. గత 60 వర్ష 60 సంవత్సరాలు దాటిపోయినాయి కాబట్టి నాయన మీరు తప్పకుండా భాగవత దశమస్కంధాన్ని పారాయణ చేసి ముక్తిని సంపాదించుకోండి సలహా ఇచ్చాడు. ఆ విధంగానే ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ అయిన వాళ్ళు భగవదున్ముఖుల జీవితమును తప్పకుండా యాపనం చేసుకోవాల్సిన అవసరం కలిగి ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పడమే కాకుండా ఎవరైతే భగవంతునికి ఉన్ముఖులవుతున్నారో అమృతస్య పుత్రా అని చెప్పిన వేదవచనాన్ని గుర్తించిన వాళ్ళై అమృతత్వానికి ప్రోకలాడుతుంటారో వాళ్ళకి వయఃపరిమితి, ఇది ఆశ్రమం అని, ఈ ఆశ్రమంలో ఉండాలి, నువ్వు భగవద్ విషయం ఎప్పుడే నేర్చుకోకూడదు అనే నిషేధములు లేవు. ఆ తాత్పర్యంతో శ్రోతలు అందరూ కూడా నాతో సహకరించి భక్తి శ్రద్ధలతో ఈ భాగవత శ్రవణ జ్ఞానయజ్ఞమనందు పాల్గొని నన్ను తరింప చేయగలరని ప్రార్థిస్తున్నాను. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయాదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇది మనోహరమైన శ్లోకం, చాలా సారవంతమైనది. కొంచెం మనం చింతనం చేసుకుంటూ వెళదాం. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చ, అన్వయ వ్యతిరేకములని ఒక పద్ధతి ఉన్నది. శాస్త్రకారులు దీనిని ఆమోదించారు. మనం ద్వితీయ స్కంధంలో దీనిని మళ్ళీ చెప్పుకోబోతున్నాం. అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా. అన్వయం అనగా ఏది ఉండగా ఏది ఉన్నదో, ఏది ఉండగా ఏది లేదో. యత్సత్వే యత్సత్వం, యత్సత్వే యథభావ. ఈ సందర్భంలో ఒక్కొక్క దానికి లక్షణం చెప్పుకుంటూ వెళతారు పండితులు. అది తర్కశాస్త్రం యొక్క ప్రయోజనం. ఇక్కడ జన్మాద్యస్యత అనేది పరంబ్రహ్మకి చెప్పిన లక్షణం, తటస్థ లక్షణం. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేదేమో స్వరూప లక్షణం. స్వరూప లక్షణానికి మళ్ళీ లక్షణం చెబుతారు. తటస్థ లక్షణానికి మళ్ళీ లక్షణం ఉన్నది.
అన్నింటినీ నేను వినిపించదలసలేదు. నేను అల్పజ్ఞుడు కాబట్టి నేను ఎక్కువ శ్రమపడి శ్రోతను కూడా శ్రమ పెట్టదలసలేదు. ఓ మాదిరిగా మీడియం వేవ్ మధ్య మార్గంలో యథాశక్తి జటిలమైన వేదాంత విషయాన్ని సరళం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. అనువృత్తి వ్యావృత్తి అన్నారు. మృత్తు అనేది మట్టి, దానితో మనం కుండలను, మూకుళ్ళను, కూజాలను, బోళ్ళని వస్తువులను చూస్తున్నాం. వీటన్నింటి యందు మృత్తు అనేది అనువృత్తమై ఉన్నది. మృత్తు దానిలో ఉన్నది. మృत्यు లేకుండా ఘటసారావాదులు లేవు. ఈ ఘటాసారావాదులు పగిలిపోతాయి, కానీ మృత్తు అనేది ఉన్నది. మృత్యుకేత్యేవ సత్యం చాందోగ్యం చెబుతున్నది. ఈ విధంగానే దీనిని అన్వయం అంటారు. వ్యతిరేకం ఏంటి? ఈ సందర్భంలో కొంచెం చొరవ తీసుకొని సంస్కృత వ్యాకరణంలో తెలుగు పదములతోనూ ఒక ఉదాహరణ ఇస్తున్నాను. గమిష్యతి, భవిష్యతి, పఠిష్యతి మొదలైన వాటిలో భవిష్యకాలంలో ఇడాగమం ఉన్నది. ఈ కనిపిస్తున్నది అక్కడ కొత్తగా. పఠతిలో లేనిది పఠిష్యతి ఇడాగమం వచ్చింది. అది తెలుగులో ఎక్కడ వచ్చింది? వచ్చి తిని, మెచ్చి తిని, చేసి తిని అని చోట భూతకాలంలో వచ్చింది. ఇడాగము రావటము పఠిష్యతి అన్న చోట ఉన్నది, చేసితి అన్నప్పుడు ఉన్నది. ఇడాగము రావటం అనేది అన్వయం. తెలుగు భాషకును సంస్కృత భాషకును సమాన ధర్మము ఇడాగము అనేది కనిపించుతున్నది. కానీ సంస్కృతంలో భవిష్యకాలంలో వచ్చింది, తెలుగులో భూతకాలంలో వచ్చింది. ఏం వ్యతిరేకం? ఇది అన్వయతిరేకాలంటే. కాబట్టి జన్మాద్యశ్చయతోన్వయాద్ ఇతరతశ్చ. అన్వయాత్ ఇతరతశ్చ అంటే అన్వయం ద్వారాను, ఇతరతశ్చ అంటే వ్యతిరేకం ద్వారాను. అన్వయం ఎక్కడున్నది? ముందు ఈ సూత్రాన్ని చింతనం చేయాలి. సూత్రం అంటున్నారు ఏమిటి అని సందేహం రావస్తుంది. బ్రహ్మసూత్రములో ఇది రెండవ సూత్రం. అథాతో బ్రహ్మజ్ఞాస అది మొదటి సూత్రం. జన్మాద్యస్యత అనేది రెండవ సూత్రం. బ్రహ్మసూత్ర గ్రంథములో ప్రతి సూత్రానికి విషయవాక్యం అని ఉంటుంది. దానికి అది ఆధారభూతమైంది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అని తైత్రీయంలో చెప్పిన విషయవాక్యమును చింతనం చేసుకుంటే దాని నుండి ఈ సూత్రము నిర్మితమైనది. జన్మాద్యస్య, జన్మ ఆది యస్య తత్. జన్మ మొదలుగా గలది. మొదలుగా గలవేమిటి? స్థితి భంగం, సృష్టి స్థితి లయములు అని అర్థం. అస్య జగత, ఈ జగత్తుకి సృష్టి స్థితి లయములు యతః ఏ పరంబ్రహ్మ నుండి సంభవం అవుతున్నాయో అన్వయాత్. ఏ పరంబ్రహ్మ నిత్యసత్యమైన వస్తువు పరమసత్యము ఉన్నది కాబట్టి సృష్టికి స్థితి, సృష్టి స్థితిలయ భంగములు సంభవం అవుతున్న జగత్తుకి అని ఆరంభం చేశారు శ్లోకాలు. దీనిలో వ్యతిరేకం ఏమిటి? ప్రళయావస్థలో జగత్తు లేకుండా విలీనమైపోతుంది. ఆ సందర్భంలో నిత్యసత్యమైన పరంబ్రహ్మ ఉండనే ఉన్నది. అది లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచి సంభవిస్తున్నాయి? అనంత శతకోటి జీవరాశులు పుట్టుతున్నాయి, జీవించుతున్నాయి, మరణించుతున్నాయి. మళ్ళీ ఎక్కడి నుంచి మరణించిపోయిన తర్వాత మళ్ళీ ఉత్పత్తి అవుతూనే ఉంది కదా. మాస్టర్ గారు బ్లాక్ బోర్డు మీద రాస్తాడు, ఈ కొన నుండి ఆ కొన దాకా రాసేస్తాడు, మళ్ళీ తెరిపేస్తాడు. బ్లాక్ బోర్డ్ అనేది ఒక ఆధారం ఉన్నది కాబట్టి రాస్తున్నాడు, కానీ లేకపోతే ఎక్కడ రాస్తాడు? సృష్టి అనేది సంభవిస్తున్నది, ఎక్కడి నుంచి వస్తున్నది?
ఈ మేకలు, ఈ నలులు, ఈ బలులు, ఈ వేప చెట్టు, మామిడి చెట్టు, కొండలు, నదులు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఒకనొక అవిచ్ఛిన్నమైన సూపర్ న్యాచురల్ పవర్, అబ్సల్యూట్ రియాలిటీ, అఖండమైన సచ్చిదానంద వస్తువు ఉన్నది. దానికి లక్షణం చెబుతున్నారు. పరంపర మరొక దానిని ఆధారంగా తీసుకుని గుర్తు చెప్పడం ఏదైతే ఉందో దాన్ని తటస్థ లక్షణం అంటారు. స్వరూపం ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాణి సచ్చిదానందం అని చెప్పేయటం, అది స్వరూప లక్షణం. ఈ సూత్రంలో తటస్థ లక్షణం మనం చెప్పుకుంటున్నాం. యతః అన్వయాత్. అన్వయాత్ అంటే ఇంగ్లీష్లో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అంటాం కదా. ఏది దేంతో సమన్వయం అవుతున్నదో, పోలిక కలిగి ఉన్నదో, సాధనమే కలిగి ఉన్నదో దానికి దీనికి ఏకధర్మం ఉన్నది. ఏమిటా ఏకధర్మం? చైతన్య సత్తా. సత్తా అంటే సత్వం. సత్వం అంటే ఇంగ్లీష్లో చెప్తే కానీ మనకు అర్థం కాదు, ఎగ్జిస్టెన్స్. ఈ ఎగ్జిస్టెన్స్ అనేది నిరంతరాయముగా, అవిచ్ఛిన్నముగా, అఖండముగా, అపరిమితముగా, శాశ్వతముగా ఉండనే ఉన్నది. చిన్న పొరపాటు మనం చేసేది ఏమిటంటే నామరూపముల గొడవలో పడిపోయి దేవుడు సర్వత్రం ఉన్నాడని కానీ, దేవుడు అని కానీ వాడు ఏదో పసిపిల్ల లేకపోతే మేనత్త కొడుకు ఎవరు అనుకుంటాం మనం. దాని అర్థం అది కాదు. ఎవడైతే ఉన్నాడో, ఉన్నది అనే మాట ఎక్కడ సంభవించిందో అది దైవము. బ్రహ్మేది పరమాత్మేది భగవానేది సత్యం. కాబట్టి ఉన్నదానిని గుర్తించకుండా మనము నామరూప వ్యవహారములతో ప్రవాహంలో కొట్టుకుని పోతున్నాం. దీన్ని గుర్తు చేసేటందుకోసము వేదశాస్త్రములు ఆవిర్భవించినాయి. ఇది దీనిలో విశేషం. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం. శ్రీమద్భాగవతంలో వాక్యం. దీని పోతన గారు ఎవరిని చేజనందు జగం ఎవరిని లోపల నుండు లీనమై ఎవరినయందుడి పరమేశ్వరుడవుడు తానైన వాడెవడు, విశ్వము తానైన వాడెవడు అని చెప్పాడు చివరి. కాబట్టి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం. ఆ పరబ్రహ్మతత్వము తనంతట తాను విశ్వమును సృష్టించి దానిందు ప్రవేశించి ఆ విశ్వము కూడా తానే ఉన్నది. కాబట్టి ఈ జన్మాద్యస్యత అనే సూత్రంలో చెప్పిన అంశమును మనకంటే పరోక్షంగా ఎక్కడో దేనికో అన్వయించుకోవడానికి వీల్లేదు. మనతోనే అన్వయించుకోవాలి. మనతోనే అన్వయించుకోవాలి. ఎందుకు చెబుతున్నావా అంటే నిత్యము, నైమిత్తికము, ప్రాకృతికము, ఆత్యంతికమని ప్రళయం 4 సార్లు చెప్పారు. నిత్య ప్రళయం అనేది సుషుప్తి, నిద్రావస్థ, గాఢమైన నిద్రావస్థ, స్లంబర్, డీప్ స్లంబర్. దానిలో జగత్తు లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్న జగత్తు స్వప్నావస్థలో లేదు. స్వప్నావస్థలో ఉన్నది జాగ్రత్తలో లేదు. ఇంకా వివరంగా చెప్పదలిస్తే వ్యవహార దశలో మనము ప్రాతిభాసిక సత్యాన్ని కూడా చూస్తున్నాం. ఒక గాజు గ్లాసులో నీళ్ళు పోసి దానిలో ఒక పుడకను వేసినట్లయితే ఆ పుడక వంకర పోతుంది. వంకరగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ క్షణానికి అది సత్యమే. కంటిని కొంచెం నొక్కిపెట్టిన కంటితో గోడనో లేకపోతే చంద్రుడినో లేకపోతే మనకి ఇష్టం వచ్చిన వస్తువునో చూస్తే అది 2 రూపాయలుగా కనిపిస్తుంది. అది నిజమా? కాదు. తాత్కాలికంగా దానిని ఒప్పుకొనక తప్పటం లేదు. దీన్ని ఆప్టికల్ ఇల్యూజన్ అంటాడు ఇంగ్లీష్లో. అందుచేత శంకర భాష్యమును అనుసరించుకొని పారమార్థిక సత్యము, వ్యావహారిక సత్యము, ప్రాతిభాసిక సత్యము అని 3 విధములుగా సత్యమును గుర్తించుకోండి అని సెలవిచ్చారు. ప్రాతిభాసిక సత్యము ఉన్న క్షణములో అది
వ్యావహారికమును మనం మనసులో పెట్టుకున్నప్పుడు ప్రాతిభాసికము అసత్యం తెలిసిపోతుంది. ఈ వ్యావహారిక సత్యం జాగ్రత్త అవస్థలో ఉన్న జగత్తు స్వప్నంలో లేదు కాబట్టి ఇతరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ వ్యతిరేకం ఇక్కడ సంభవిస్తుంది. వ్యావహారిక దశలో ఉన్న జగత్తు స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్నది వ్యవహార దశలో లేదు. కానీ ఈ రెండు దశలలోనూ ఏ నిత్యసత్యమైన పరమసత్యం ఉన్నదో దాన్ని ఎవరు కాదనలేరు. అన్వయాద్ ఇతరతశ్చ అనగా యత్సత్వే యత్సత్వం ఏ నిత్యసత్యమైన పరబ్రహ్మం ఉండగా ఈ జగత్తు గోచరమవుతున్నదో స్వప్నంలోను జాగ్రత్త అవస్థలోను. జాగ్రత్త అవస్థలో ఉండేది స్వప్నంలో, స్వప్నంలో జాగ్రత్తలో లేదు అనేది. కానీ ఈ రెండు దశల్లోనూ ఏ నిత్యసత్యమైన పరమసత్యం పరబ్రహ్మం ఉన్నదో అది ఇతరతశ్చ అంటే వ్యతిరేకముఖేనా. ఏ విధంగా అందాక చెప్పుకున్నామే, ఘటాచారావాదులు లేని సందర్భంలో కూడా మృతున్నట్టుగానే జాగ్రత్త అవస్థలో ఉన్న జగత్తు స్వప్నంలో ఉన్న జగత్తును నిద్రావస్థలో సుషుప్తిలో నిత్య ప్రళయంలో లేదు. జన్మమునకు పూర్వము మనమెవరమో తెలియదు, కానీ అప్పుడు సత్యం అనేది ఉన్నది. మరణం తర్వాత మనం ఎక్కడున్నా ఏమవుతున్నామో మనకు తెలియదు. అప్పుడు కూడా పరబ్రహ్మము అస్థి భాతి ప్రియం. నామరూపాలు ఉండకపోవచ్చు, అనేక శతకోట నామరూపాలతో నిత్య సత్యము చెక్కు చెదరకుండా ఉండనేమున్నది. ఇది ప్రధానమైన విషయం. కాబట్టి ప్రాతిభాసిక సత్యము జాగ్రత్త అవస్థలో వ్యవహార దశలో మిథ్యాన్ని తెలుసుకున్నాము. స్వప్నావస్థలోను సుషుప్తిలోను జాగ్రత్త అవస్థలో ఉన్న జగత్తు లేదు కాబట్టి లేని సందర్భంలో కూడా ఆ నిత్య సత్యమైన పరబ్రహ్మం ఉన్నది కాబట్టి మనం అన్వయ వ్యతిరేకముల చేత దాని యొక్క అస్తిత్వాన్ని స్మరించుకొనవలసి ఉన్నాము. అలాగే స్వప్నావస్థలో ఉన్న ప్రపంచము సుషుప్తి అవస్థలో లేదు. ఇంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగా జన్మకు పూర్వము మరణం తర్వాత సమాధి అవస్థలో మూర్ఛపడినప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా జగత్తు లేదు. కానీ మూర్ఛపడినప్పుడు కానీ మరణం తర్వాత కానీ జన్మకు పూర్వం కానీ సమాధి దశలో కానీ సుషుప్తిలో కానీ నిత్యసత్యమైన జగత్తుకు మూలమైన పరబ్రహ్మతత్వము ఉండనే ఉన్నది. ఇది అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా చతుశ్లోకి భాగవతంలో మళ్ళీ దీని ప్రసంగం రాబోతున్నది. కాబట్టి జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చ అర్థేష్వభిజ్ఞస్వరాట్. జన్మాద్యస్య యతః. ఇక్కడ ఇంకొక కొత్త విషయాన్ని ముచ్చటించుకోవాలి. ఏమిటంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణుదేవుడు పాలన చేస్తున్నాడు, శివుడు లయకర్త అవుతున్నాడు. మంచిది, మనకేం బాధ. అయితే ఏమిటి, ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి భంగములు ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తున్నాయి. బ్రహ్మదేవుడు ఒకేసారి సృష్టించేస్తున్నాడు, విష్ణుదేవుడు పాలన చేసేసాడు, అయిపోయింది ఆయన పని. ఆయన ఎప్పుడు వచ్చి శివుడి తర్వాత ప్రళయంలో సర్వనాశం చేయబోతున్నాడు అని మనం అనుకుంటున్నామే. బహుశా అలా అనుకోవడం సమంజసమా అని చర్చ చేశారు. చేసినప్పుడు 2 ఉదాహరణలు ఇచ్చారు. వ్యాకరణంలో వీటికి లక్షణాలు కట్టారు. ఆ లక్షణాలు చెప్పట్లేదు నేను. దుష్టసాగరమానయ, పీతాంబరమానయ. ఒకచోట ఒక పల్లెటూరులో మాట్లాడుకుంటుంటే సముద్రాన్ని ఎప్పుడు చూడని వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే ఎవరన్నా ఉన్నారా చూసి వచ్చిన వాళ్ళు అంటేను ఎంక్వైరీ చేస్తే దొరికారు. ఆ సముద్రాన్ని చూసి వచ్చిన పెద్ద మనిషి లభించాడు. లభించినప్పుడు
ఆయనతో సముద్రం ఎలా ఉంటుంది అని మాట్లాడుతున్నప్పుడు సముద్రాన్ని చూసిన వ్యక్తి వచ్చాడు, కానీ ఆ వ్యక్తితో పాటు సముద్రం కూడా రాలేదు కదా. ఇదొక ఉదాహరణ. పీతాంబరం అనే అన్నారు, పట్టుబట్టలు కట్టుకున్నామని తీసుకుంటారు అన్నారు. పట్టుబట్టలు పచ్చని, అందులో పీతాంబరం అంటే పచ్చని పట్టుబట్ట కట్టుకుని పెద్ద మనిషి వచ్చేసాడు. ఆ పీతాంబరుడు ఎవరైతే అనబడుతున్నాడో ఆయనతో పాటు పీతాంబరం కూడా వచ్చేసింది. అందుచేత ఈ రెండు విధమైన సమాసములలో తేడా ఉన్నది కదా అన్నారు. ఈ ప్రస్తావన ఎందుకు చేశారా అంటే, ఈ జగత్ యొక్క సృష్టి స్థితి భంగములు నిరంతరాయముగా అవిచ్ఛిన్నముగా సదా ప్రవర్తమానం అవుతున్నాయి కదా. అయినప్పుడు వీటిని మినహాయించుకుని ఆ జగత్తును అవతల పెట్టి వీడిని మాట్లాడుకోవాలన్నా, లేదా ఈ మూటిని తీసుకెళ్ళి బ్రహ్మగా చెప్పాలా? ఉదాహరణకి పీతాంబరులాగా ఉన్నదా ఈ జగత్తు? లేకపోతే ఈ జగత్తు బ్రహ్మమును పోవడం ముందు ఆ బ్రహ్మమును ఆధారంగా చేసుకుని సృష్టి స్థితి లయములు సంభవం అవుతున్నాయి. సృష్టి స్థితి లయములు అవిచ్ఛిన్నంగా నిరంతరాయముగా సంభవిస్తున్నాయా, లేకపోతే బ్రహ్మదేవుడు సృష్టించడం అయిపోయింది, విష్ణుదేవుడు పరిపాలిస్తున్నాడు, ఇందాక చెప్పినట్టుగా కొన్నాళ్ళు రుద్రుడు సంహారం చేస్తాడు అనుకోవచ్చునా? బాగా ఆలోచించినట్లయితే ఇది ఒక మహాశ్మశానం అన్నారు. ప్రతి క్షణము అనంత శతకోటి జీవరాశులు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ప్రతి క్షణం అనంత శతకోటి జీవరాశులు నశించుతున్నాయి. కాబట్టి ఉత్పత్తి స్థితి భంగములు అవిచ్ఛిన్నంగా ఉన్న కారణం చేత అధిష్టానమైనయే పరబ్రహ్మానందు ఇవి ఉండవో ఈ మూటిని వదిలి అవతల పెట్టేసి పరబ్రహ్మంలో కొత్తగా ఇక్కడ లేదు. ఇలాంటి సృష్టి స్థితి భంగములతో కూడిన మాయాశబలమైన బ్రహ్మము, సగుణ బ్రహ్మం ఏదైతే ఉన్నదో దానినే మనం ఇక్కడ ధ్యానం చేస్తుంది. ఆయన ఆ సగుణ బ్రహ్మమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించాడు. నీకు ఎలా తెలుస్తున్నాయంటే, సత్యం పరం ధీమహి. పరం సత్యం అంటే పరమసత్యం, సత్యానికి కూడా సత్యం. సత్యం కూడా ఇట్ ఇస్ ఏ రిలేటివ్ టర్మ్ అన్నాడు, సాపేక్షమైన పదం. ఎలాగంటే వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు ఉత్పత్తి చేసిన తోటలో ధర చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని కొనుక్కుని వెళ్ళారు, అమ్మారు. మళ్ళీ తర్వాత మరొక నుంచి కొనుక్కున్నారు, మళ్ళీ అమ్మేశారు. అమ్మే సందర్భంలో పట్టి వేళ అని ఒకటి ఉంటుంది. 15 రూపాయలు చెబుతాడు, 10 రూపాయలకి ఇస్తాడు. కాబట్టి కొన్న వేళ, అమ్ముకోక వేళ, పట్టి వేళ 3 ఉన్నాయి. ఏ విధంగా కొన్న వేళ, అమ్ముకోక వేళ, పట్టి వేళ మారుతూ పోతున్నాయో వస్తువుకి, ఈ విధంగానే ఈ సత్యం అనేది కూడా ప్రపంచంలో నామరూపముల ద్వారా చీటికి మాడికి మారిపోతూనే ఉంది. ఇప్పుడు స్పోర్ట్స్లో యూనిఫామ్ వస్తాడు, అది మానేసి నేవీలో చేరుతాడు. కాబట్టి ఎయిర్ ఫోర్స్లో అంటాడు, మామూలు పోలీస్ అయితే అక్కడ యూనిఫామ్ పేరు. ఈ విధంగా ఉద్యోగాలతోనూ క్వాలిఫికేషన్స్తోనూ ఈ యూనిఫామ్తోనూ మరొక విధంగాను ఈ జగత్తులోని వ్యక్తులు, పదార్థాలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి, పరిణామాలు చెందుతున్నాయి. మార్పులు చెందిన కారణం చేత గుర్తుపట్టడానికి వీలు లేని రూపాలు, నామాలు వస్తున్నాయి. బోల్డెన్ పేర్లు మార్చుకునే వాళ్ళు ఉన్నారు. మన పురాణాల్లోనే ఒక మహానుభావులకి 2-3 పేర్లు ఉంటుంటాయి. అంచేత జన్మాద్యస్యేతోన్వయా ఇతరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్. ఈ శ్లోకానికి మూలభూతమైన మంత్రం ఉపనిషత్తులో కనిపించింది. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుమ్మదేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఏ నారాయణుడు ఇదివరకు మనం చెప్పుకుని ఉన్నాం, మహావిష్ణువరాజ్ఞ ప్రవర్తమానస్య, ఆయన మహానుభావుడు. ఆయన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సృష్టించాడు, వేదములను అతనికి అప్పగించాడు, అంటే ప్రేరణ చేశాడు. ఆయన నారాయణుడు బ్రహ్మదేవుని హృదయమున నుండి వేదములను ప్రేరణ చేయగా ఆయన ముఖము నుండి
ఆయనకు తెలియకుండానే, అంటే కాన్షియస్ మైండ్ కాకుండా రిఫ్లెక్స్ యాక్షన్ లాగా వేదములు అనుస్యూతంగా వాటిని అవి ప్రసృతమైనవి, నిస్సృతమైనవి. నిశ్వసితం వేద అని చెప్పడంలో ఇదే ఉద్దేశం. నిశ్వాసం జీవులకు ఉచ్ఛ్వాస నిశ్వాసముల విధంగా సహజంగా ప్రవర్తమానం అవుతున్నాయో ప్రతిసారి ఆలోచించుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసములను మనము చేయటం లేదు కదా. నిశ్వసితం వేద అని చెప్పట్లో ఇదే దాని తాత్పర్యం. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. కాబట్టి నామరూప వ్యవహారముతో ఉన్న ఏ వ్యావహారిక సత్యము నిత్యం అనుకుని భ్రాంతిలోపడి సంసార ప్రవాహంలో కొట్టుకుని పోతున్నావు ఓ జీవులారా. జన్మాద్యస్యేతోన్వయాదితరతః. అన్వయ వ్యతిరేకములు ఆలోచించుకున్నట్లయితే నిద్రలో కానీ స్వప్నంలో కానీ జన్మకు పూర్వం కానీ శ్మశానంలో కానీ మూర్ఛలో కానీ సమాధిలో కానీ ఈ జగత్తు లేదు నాయన. కేవలం జాగ్రత్త అవస్థలో నేను వెంకటరావు గారి కొడుకుని సుబ్బారావు అని చెప్పుకుంటూ ముందుకు వచ్చి వాదించుతున్నావు. ఇది చాలా పొరపాటు. నామరూపముల భ్రాంతిలో పడి కొట్టుకుపోయే జీవులకు ఈ నామరూపములకు అధిష్టానమైన నిత్య సత్యమైన సత్వం ఏదైతే ఉందో అదే చిత్తనుగా జ్ఞానం, ఆనందం. ఈ సత్తు చిత్తు ఆనందం మూడును గుణములు అని భ్రాంతిలో పడకుండా మూడు కలిపి ఒకే వస్తువు అని చెప్పి అద్వైత మకరందం అనే గ్రంథంలో ఆ గ్రంథకర్త స్పష్టం చేశారు. కాబట్టి సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మను ధ్యానం చేస్తున్నప్పుడు జన్మాద్యస్యేతోన్వయాత్ ఇతరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్. ఎలా తెలుస్తున్నాయా? జ్ఞానం దగ్గరికి వచ్చాం. జ్ఞానం ఎలా తెలుస్తున్నేమిటి? జ్ఞానం అనేది స్వతః ప్రకాశమానమైనది. ఈ అఖండమైన సచ్చిదానంద స్వరూపమును మనం ధ్యానం చేస్తున్నాము, దాని గురించి మాట్లాడుకుంటున్నాము. అది ఎలాంటిది? మా సర్తు ఋతుకల్పేషు గతాగమ్యేష్వనేకథా నోదేతి నాస్తమేత్యేక సంవిదేశా స్వయం ప్రభా. ఆ నిత్య సత్యమైన ప్రకాశం ఏదైతే ఉందో అది స్వయం ప్రకాశమానమైనది. దానికి సంవిత్ అని స్వయం ప్రభాని నామధేయం చేసి వేదాంత పంచదశలో ఒక చక్కని శ్లోకం రచించారు. మాసర్తుకల్పేషు, మాసములు, ఋతువులు, యుగములు, మహాయుగములు, మన్వంతరములు, కల్పములు, గతాగమ్యేష్వనే కథ. ఎన్ని వచ్చినాయో ఎన్ని పోయినాయో ఎన్ని నడుస్తున్నాయో లెక్కలేదు కదా. నోదేతి నాస్తమేత్యేగా. అఖండమైన దీపము ఆ స్వయం ప్రభా రూపమైనది, నిత్యము ప్రకాశమానమైనది. కాబట్టి ఆ జ్యోతిష్ యొక్క వెలుగులోనే, దాని జ్ఞానములోనే సమస్త వస్తువులు మనకు తెలుస్తున్నాయి. అలా తెలుస్తున్నాయండి, ఎక్కడి నుంచి వస్తున్నాయండి, దానికి మూలం ఏమిటండి అని పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. అందువల్ల అర్థేష్వభిజ్ఞ స్వరాట్. ఆ పరంబ్రహ్మ ప్రకాశమానమైనది. దానికి అధిష్టానం ఏమిటండి? ఎక్కడ కూర్చుంది, ఎక్కడ నిలబడి ప్రకాశమానం అవుతున్నది? స్వరాట్ స్వే మహిమని ప్రతిష్ఠిత ఇది ఉపనిషత్తు చదువుతున్నది. తన మహిమైందే అంటే తన ఎందే ఆ పరబ్రహ్మము విరాజమానమై ఉన్నది. కాబట్టి స్వరాట్ అనే శబ్దం చేత ఉపనిషత్తు ప్రకారము ఆ పరంబ్రహ్మను తనకు తానే అధిష్టానంగా గలదానిగా గుర్తు చేసుకోండి అని వ్యాసుల వారు మనకు తెలియజేస్తున్నారు. జన్మాద్యస్యతోన్వయాయితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్. కాబట్టి జన్మాద్యస్యత అనే స్థలంలో గుర్తుంచుకోవాల్సిన కొత్త విషయం ఏమిటి? పీతాంబరమాని అన్నట్టుగా పీతాంబరం పట్టుబట్టు కట్టుకున్న పెద్ద మనిషి వచ్చేటప్పటికీ ఆ పెద్ద మనిషితో పాటు పీతాంబరం కూడా వచ్చినట్టుగానే పరబ్రహ్మను ఎప్పుడైతే మనం స్మరించుతున్నామో దాని యందు డెకరేషన్ సిరీస్లో ప్రకాశంలాగా అది
సృష్టి స్థితి లయములు ప్రవర్తమానమవుతున్నవి, అవి నిరంతరాయముగా సాగుతూనే ఉన్నవి. ఒక ఆగిపోయి తర్వాత ఎవడొచ్చి పోషణం చేస్తాడు, తర్వాత కొంతకాలం చేస్తాడు అనే మాటలు లేవు. ఏ విధంగా డెకరేషన్ సిరీస్లో ప్రకాశం ఒకదాని పోతున్నటువంటి నిజం మాట్లాడితే అది మిథ్యే. అది ఆశ్చర్యకరమైన విషయం. మనం దాని గురించి ఆలోచించాం. డెకరేషన్ సిరీస్ పెట్టిన ఎలక్ట్రీషియన్ని, సైంటిస్ట్ని కనుక్కుంటే బాగా తెలుస్తుంది. ఈ విధంగా జన్మాద్యశ్చేతోన్వయాదితరతశ్చార్థేష్విజ్ఞస్వరాట్ అన్వయ వ్యతిరేకముఖైన సిద్ధాంతమును మనస్సుకు తెచ్చుకోవటం, తెప్పించటం అనేది శాస్త్రకారుల పద్ధతి. ఈ పద్ధతిన జన్మాద్యస్యత అన్వయాత్ ఇతరతశ్చ అర్థేష్వితరతశ్చ తెలిసింది. అర్థేష్వభిజ్ఞ సమస్త విషయములందు ఎవడైతే గుర్తించుతున్నాడో, గుర్తించే మనిషి ఎవడైతే ఉన్నాడో, గుర్తించేటటువంటి ఏ జ్ఞానం ఉన్నదో అది స్వతఃప్రకాశము. అదే తెలుస్తున్నది. తెలియబడే విషయములను ప్రకాశమునకు తీసుకొచ్చేటువంటి ఒక అంతఃసంజ్ఞ ఉన్నది. అది నిద్రావస్థలో సాక్షిగా ఉన్నది. నిద్రావస్థలో కూడా ఏ నిత్యసత్యమైన పరమాత్మతో అక్కడికి వెళ్లకుండా మేలుకున్న తర్వాత మనం చెబుతున్నాం, మంచి నిద్ర పెట్టిందయా, మంచి నిద్ర పెట్టినట్లు నువ్వు సాక్షిగా ఉన్నావు. కాబట్టి ఆ నిత్యసత్యమైన వస్తువు అన్వయం చేతను ఆ సందర్భంలో జగత్తు లేదు, మనస్సు లేదు, ఇంద్రియాలు కాబట్టి ఆ సందర్భంలో కూడా వ్యతిరేకముఖైన జగత్తు లేని సందర్భంలో సుషుప్తిలో ఏదైతే ఉన్నదో, సాక్షిగా ఉన్నదో దానిని మర్చిపోకుండా ఉంటే అది ఏ అర్థేష్వభిజ్ఞ సమస్త విషయములందును నిన్ను గుర్తించేట్టుగా నీ తెలివి రూపంగా ఉన్నది. దక్షిణామృత స్తోత్రంలో నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. ఈ శరీరాన్ని ఘటం అంటారు సాధారణంగా. ఘటంలో చిలులు పొడిచారట, దానిలో దీపం పెట్టారు. లోపల ఉన్న దీపం యొక్క వెలుతురు ఈ చిలుల్లో కూడా బయటకు వచ్చినట్టుగానే కనుల ద్వారా, ముక్కు ద్వారా, చెవి ద్వారా, వాక్కు ద్వారా, మరొక ఇంద్రియం ద్వారా, మరొక విధంగా బహిస్పందతే జ్ఞానరూపేణ ప్రస్ఫుటంగా మనకు వ్యవహారంలో గోచరం అవుతుంది. దాన్ని గుర్తించవలసిందిగా వ్యాసుల వారు మనకు మొదటి శ్లోకంలో నొక్కి చెబుతున్నారు. ఈ నిత్యసత్యమైనటువంటి ఈ జ్ఞానస్వరూపమైనటువంటి ఆనందము సత్యం పరం ధీమహి పరమసత్యముగా ఈ శ్లోకంలో చెప్పబడింది. పరమసత్యం అంటే ఏమిటి? సత్యస్య సత్యం. ఏ వ్యావహారిక సత్యానికి ఆధారభూతమైందో, ఏ విధంగా ప్రాతిభాషిక సత్యానికి వ్యావహారిక సత్యం ఆధారము, అదేవిధంగా వ్యావహారిక సత్యాన్ని జాగ్రత్తలో ఉన్నదానికి ఆధారభూతం నిత్య సత్యం మరి అనేది. కాబట్టి అది పరమసత్యం అన్నారు. అందుకనే కొన్న వేళ అమ్ముడు వేళ పట్టి వేళ అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ నిత్య సత్యం మనకు పరమసత్యం అని పేరు పెట్టి సత్యశ్చ సత్యం ఉత సత్యనేత్రం శ్రీమద్భాగవతం దశమ స్కంధంలో కృష్ణావతార ఘట్టంలో బ్రహ్మాది దేవతలు ఆయన స్తోత్రం చేస్తూ సత్యశ్చ సత్యం అని స్తోత్రం చేస్తున్నారు. సత్యానికి సత్యమైన వాడా, సత్యానికి సత్యం అంటే ఇది పరమసత్యం, నిత్య సత్యం. కాబట్టి ప్రథమ శ్లోకం ప్రధానంగా ఏ నాటకాల్లో చూడండి, ఎక్కడైనా చూడండి, నాయకుని గురించి ప్రస్తావన చేస్తూ ఉంటుంది. శ్రీమద్ భాగవతానికి నాయకుడు ఎవరు? శ్రీకృష్ణస్వామి. కానీ రామాయణలాగే కృష్ణాయనం అనిపించుకోలేదు. అందువల్ల నామరూపముల చేత వ్యవహారంలోకి వచ్చిన పెద్ద మనిషి మాత్రమే కాకుండా సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే
తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. కాబట్టి మరి శ్లోకంలో చిట్ట చివరి సత్యం పరం ధీమి అని చెప్పబడినటువంటి ఏ పరమసత్యం ఉన్నదో ఆ పరమసత్యమే దశమస్కంధంలో శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణ రూపంగా అది ఆవిర్భవించింది. కాబట్టి సత్యస్య సత్యం అని చతుర్ముఖాది దేవతలందరూ కూడా ఆయన స్తోత్రం చేశారు. ఈ విధంగా శ్రీకృష్ణ స్వామి పరమ సత్యస్వరూపుడు. కాబట్టి శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన సచ్చిదానంద స్వరూపుడు అని ప్రథమ శ్లోకంలోనే ఘంటాబద్ధంగా మనం తెలుసుకోగలుగుతున్నాము. జన్మాద్యస్యేతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయాది కవయే. ఆదికవిరుపుడు, ఆది వాక్యవరు వేదం కదా. కాబట్టి ఆదికవి అయిన పెద్ద మనిషి ఎవరయ్యా అంటే చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మ హృదయ ఆది కవయే యో వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. ఎవరైతే హృదయం ముందు బ్రహ్మదేవుని హృదయమునందు కూర్చుండి ఆయన ముఖం నుండి వేదములు వచ్చేట్టుగా ప్రేరణ చేశాడో ముముక్షుర్వై శరణమహం ప్రబుద్ధే. ఆ మహానుభావుని, ఆ పెద్ద మనిషిని నేను శరణ పొందుతున్నాను అని ఇది మంత్రం ఉపనిషత్తులో ఉన్నది. దీనికి వివరణమే ఈ శ్లోకం. దీనికి చెప్పుకున్నట్టుగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత అన్ని భాగవతంలో వస్తూ ఉంటాయి. తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయ. ఇదే కారణం చేత పండితులందరూ కూడా వేదముల అర్థమును లేక వేదము తాలూకు శాస్త్రములు, గీత, రామాయణ మొదలైన గ్రంథముల్లో ముహ్యంతి యత్సూరయ అర్థమని తెలుసుకునే విషయంలో వ్యామోహితులవుతున్నారు. అవి చెబుతుంటారు కదా మన పెద్దవాళ్ళు. ఏనుగు దగ్గరికి వెళ్ళి గుడ్డి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్పర్శ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఏనుగు స్తంభాల్లాగా ఉంటుందిరా ఒకడు, చెవులు పుట్టుకుని చాటలాగా ఉంటుందని ఒకడు, మరి ఒకడు. ఈ విధంగా చెప్పారు. ఆ విధంగానే నిత్యసత్యమైన పరమసత్యమైన పరమాత్మతత్వము అది అవాంగ్ మానస గోచరం. కాబట్టి వేదస్య చ ఈశ్వరాత్మత్వాత్ తత్ర ముష్యంతు సూరయ అని మరొక పదము భాగవతం 11వ స్కంధంలో రాబోతున్నది. ఈ శ్లోకంలో ఉన్న ముష్యంతి యత్సూరయ ఇదే పదం ఆ శ్లోకంలో వేశాడు. ముష్యంతి యత్సూరయ యత్ర ముష్యంతి సూరయ. వేదస్య ఈశ్వరాత్మత్వాత్ తత్ర ముష్యంతి సూరయ. సూరయ చాలా బరువైన పదం ఇది. సదా పశ్యంతి సూరయ. వేదంలో వచ్చింది సూర్య అనే పదం సామాన్యం కాదు. మహానుభావులైన ఆధ్యాత్మవేత్తలు సూర్య శబ్దం చేసి చెప్పబడతారు. అటువంటి సూర్యులు కూడా వేదార్థ విషయంలో వ్యామోహితులవుతున్నారు. ఎందువల్ల అంటే జ్ఞానినాపి చేతాంసి దేవీ భవతి సా బలాదాకృష్య మహామాయ ప్రేక్షతి. ఆ మహామాయ పెద్ద పెద్ద జ్ఞానులందరినీ కూడా బొట్లో వేసేస్తుంది. అయ్యా దేవీ భవతి సా బలాదాకృష్య, బలాత్కారంగా లాక్కుని వచ్చి పడేసి సంసార బంధంలో పడేసేట్టుగా వేసేస్తున్నది, బొట్లో వేసేస్తున్నది. కాబట్టి ఏం చేయాలి? మామేవయే ప్రబద్ధంతే మాయామేతాంతరంతితే అని భగవద్గీతలో చెబుతున్నాడు. కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ మాయను తరించగలుగుతారు, మాయాజాలంలో పడకుండా నేను వాళ్ళని చూసుకుంటాను అని చెబుతున్నాడు. కాబట్టి ఈ విధంగా ముష్యంతి యత్సూరయ జన్మాద్యస్యేతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయాది కవయే ముష్యంతి యత్సూరయ. తేజో వారిమృదం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఈ రమణీయమైన అద్భుతమైన మొదటి శ్లోకంలో పూర్వార్థం చెప్పుకున్నాం మనం. ఇంకా 2 పాదాలు ఉన్నది. ఇది గాయత్రి మంత్రార్థం ఎలాగైనది, సగుణ బ్రహ్మని ఏ విధంగా దీనిలో నీలమేఘశ్యామల కోమలాంగుడైన శ్రీకృష్ణుని ఈ శ్లోకంలో ఈ విధంగా ధ్యానించేటందుకు అనువైన రీతిలో ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేశారు పెద్దలు. వీటన్నింటిని కూడా మనం చెప్పుకోబోతున్నాం. వన్నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి ప్రజాభ్యః.